ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. మీరు పనిలో శ్రద్ధ కలిగి జీవించినట్లయితే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీరు ఏలుబడి చేసేవారుగా ఉండబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో శ్రద్ధగా దేవుని సన్నిధిలో విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, మీ పని విషయంలో కావచ్చు, అన్నిటి యందు శ్రద్ధ నిలిపి పని చేసినట్లయితే తప్పక మిమ్మను ఏలే స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మను ఏలువారిగా చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఎంతమంది అయితే దేవా అశ్రద్ధతో దేవాని స్తోత్రమిసి ఉంటున్నారో వారందరినీ నీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాం. వారిలో శ్రద్ధగా పనిచేసే అనుభవాన్ని దయచేయండి. శ్రద్ధగా నిన్ను వెతికే వారికి మీరు కనుగొనబడతారని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా శ్రద్ధగా దేవాని స్తోత్రం వారి పనుల యందు శ్రద్ధ కలిగి నీ యందు శ్రద్ధ కలిగి వారు ఏలుబడి చేసే స్థితిలోనికి వారి జీవితాన్ని ఉంచి బలపరిచి ఆశీర్వదించండి. వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.